తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా 13 years ఎక్స్పీరియన్స్ ఉన్న రామ్ మెట్టు గారు ఉన్నారు. రామ్ మెట్టు గారిని అడిగి మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో ఈ మధ్య కాలంలో ఫిజికల్ ఫిట్నెస్ పైన అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఫోకస్ చేస్తూ ఉన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని హెల్త్కి సంబంధించి వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ ద ప్రెసెంట్ జనరేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు అందరికి? ప్రజెంట్ జనరేషనే కాదండి, ఎవరికన్నా సరే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. లైక్ అగైన్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటిది అని అంటే, ఫిజికల్ ఫిట్నెస్కి ఎలకేట్ చేయాల్సిన టైం ఏదైతే ఉంటుందో చూడండి, అది ఎప్పుడు చూసినా సరే బ్యాక్ సీట్ తీసుకుంటుంది. లైక్ ఇప్పుడు కొందరు ఉంటారు రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళటం కానీ జిమ్కి వెళ్ళటం కానీ ఇలా చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మానేస్తారు. ఎందుకు మానేస్తున్నావు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు టైం సరిపోవట్లేదు అని అంటున్నారు. అంటే టైం సరిపోనప్పుడు నువ్వు వేరే వాటి కోసము ఇది కాంప్రమైజ్ అవుతున్నావు. బట్ ఇన్ రియాలిటీ దీనికోసం వేరే ఏదైనా కాంప్రమైజ్ కావాలి. యాక్చువల్గా చెప్పాలంటే లైక్ ఫిజికల్ ఫిట్నెస్కి ఎలకేట్ చేసే టైం కోసము నువ్వు యూ కాంప్రమైజ్ ఆన్ సంథింగ్ ఎల్స్. అంటే మూవీస్ చూడడం ఆపట్లేదు మనము, ఆ రాత్రులు స్క్రోల్ చేయడం మానేయట్లేదు, అవన్నీ చేస్తున్నాం మనము. నువ్వు అక్కడ కాంప్రమైజ్గా అక్కడ ట్రై టు గెయిన్ సమ్ టైం. అంతేగాని ఫిజికల్ ఫిట్నెస్కి ఎలకేట్ చేసే టైం ఏదైతే ఉంటుందో చూడండి, అక్కడ కాంప్రమైజ్ అయ్యి బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలామంది. చెప్పాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే, మార్నింగ్ అట్లీస్ట్ ఒక 25-30 minutes ఆఫ్ వర్కౌట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది డే ఎంత ఎనర్జెటిక్గా ఎంత యాక్టివ్గా వెళ్తుంది అనేది ఇట్ ఈస్ ప్రూవెన్. ఆ 30 minutes ఆఫ్ వర్కౌట్ మిస్ అయ్యామనుకోండి, డే మొత్తం గ్లూమీగా ఉండి అంటే కైండ్ ఆఫ్ లేజీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, మనకి ఆ డల్ అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏంటంటే మీ ఎఫిషియన్సీ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది డే కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది చెప్పాలంటే. కొంతమంది హౌస్ వైఫ్స్ ఏం చెప్తారు తెలుసా, అంటే ఇంట్లో వర్క్ చేస్తున్నాం కదా, బట్టలు ఉతకడం కానీ లేకపోతే ఇంట్లో వర్క్ ఏదైతే ఉంటుందో హౌస్ హోల్డ్ వర్క్, అది ఇట్స్ జస్ట్ లైక్ వర్కౌటే కదా అని అంటారు. ఇలా మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు? డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వర్క్ యూఆర్ డూయింగ్ అండి. సో ఇప్పుడు నేను బట్టలు ఉతుకుతున్నాను అని అనుకోండి, మీరు వాషింగ్ మెషిన్ వేస్తున్నారు నిజంగా ఉతుకుతున్నారు అనేది ఇంపార్టెంట్. అక్కడ వాషింగ్ మెషిన్ వేసిన బట్టలు ఉతుకుతున్నా అంటే అది వర్కౌట్ కాదు అది, రైట్? సో ఇక్కడ వాట్ బాడీ పార్ట్స్ ఆర్ మూవింగ్, యూనో. మీరు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే వాకింగ్ చేసినప్పుడు ఇఫ్ యూ సీ బ్రిస్క్ వాక్ చేస్తే, అంటే కొంచెం ఫాస్ట్గా వాక్ చేస్తే మీ బాడీ పార్ట్స్ అన్నిటి మీద ప్రెషర్ పడుతుంది అనమాట. లైక్ సో అలా అన్నిటి మీద ప్రెషర్ పడ్డప్పుడు అన్ని బాడీ పార్ట్స్ కనుక ఇది మన స్టిమ్యులేట్ అవుతే దట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ ఎక్సర్సైజింగ్. సో కొందరు జిమ్కి వెళ్తుంటారు, వాళ్ళు ఏంటంటే దే ఫోకస్ ఆన్ ఆల్ ది బాడీ పార్ట్స్. అగైన్ ఎట్లా అంటే సపోజ్ మండే ఒక 2 బాడీ పార్ట్స్ మీద, ట్యూస్డే ఇంకొక 2 మీద, అట్లా లైక్ దే డివైడెడ్ బట్ మేక్ షూర్ దట్ అన్నీ కవర్ అవుతున్నాయి అనేసి. సో మీరు చేసే వర్క్ మీద, మీరు హౌస్ హోల్డ్ వర్క్ చేస్తున్నారు కానీ దానివల్ల అన్ని బాడీ పార్ట్స్ స్టిమ్యులేట్ అవుతున్నాయి అండ్ అది బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది అని అంటే అబ్సల్యూట్లీ ఫైన్. లేదు చేయట్లేదు అని అంటే విచ్ మీన్స్ దాన్ని కాంప్లిమెంట్ చేయాలి, దానికి సప్లిమెంట్ చేయాలి మనము విత్ అడిషనల్ వర్కౌట్స్. సో అలా కాకుండా లేదు నేను రోజు నేనే ఇచ్చేస్తాను, లైక్ యూనో ఫ్లోర్ మాప్ చేస్తున్నా నేను అనేసి. ఫ్లోర్ మాప్ చేయడం మీరు కింది కొంగి బట్టతో మాప్ చేస్తున్నారంటే ఓకే, నేను నించొని జస్ట్ దాంతో ఇట్లా అంటే అది దట్స్ నాట్ ఎక్సర్సైజ్ ఎనఫ్. బట్టలు కూడా అంతే, మీరు కింద కూర్చొని ఉతుకుతున్నారంటే గుడ్ ఎనఫ్ ఎక్సర్సైజ్. లేదు మెషిన్లో వేసేస్తున్నాను జస్ట్ ఆరేస్తున్నాను అంటే నాట్ ఎనఫ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ వర్క్ దే ఆర్ డూయింగ్ అనేసి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి, వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని అంటే. సో ఎట్లా వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకునేది ఎట్లా? ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం అండి. ఏంటంటే వర్కౌట్ స్టార్ట్ చేయడానికి మోటివేషన్, వర్కౌట్ స్టార్ట్ చేసినాక ఎక్కడైనా బ్రేక్ వచ్చింది అనుకోండి మధ్యలో, మళ్ళీ రీస్టార్ట్ కూడా మోటివేషన్ కావాలి, రైట్? సో టు హోల్డ్ ఆన్ టు వర్కింగ్ అవుట్ అనేది ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్ ఫర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. నేనేం చెప్తానంటే లైక్ ఆ మోటివేషన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సింపుల్ స్కెడ్యూలింగ్ అనండి. మీరు స్కెడ్యూల్లో
వర్కౌట్కి ఈ టైం అని ఎలకేట్ చేసేసారు అనుకోండి, ఆ టైం ఇంకా దేనికి కాదు ఓన్లీ ఫర్ వర్కౌట్ అని పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వచ్చినా, అంటే ఫర్ ఫీవర్ రావటం వలనో లేకపోతే మీరు ఏదైనా ట్రిప్కి వెళ్ళారో, వాట్ ఎవర్ రీజన్స్ బ్రేక్ వచ్చింది, అగైన్ కమ్ బ్యాక్ టు ఇట్. అలా ఆ స్కెడ్యూలింగ్ చేయకుండా మీరు ఆ టైం వేరే దానికి ఎలకేట్ చేస్తారనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ వెరీ టఫ్ టు గెట్ బ్యాక్ అనమాట. సో చాలా మంది చేసే మిస్టేకే అది. ఏంటంటే వర్కౌట్, సపోజ్ నేను మార్నింగ్ 7 to 8 వర్కౌట్కి అని పెట్టుకున్నాను నేను, ఇంకా ఆ టైంలో నేను వేరే ఏ యాక్టివిటీ పెట్టుకోలేదు అని అంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు గెట్ బ్యాక్ టు వర్కింగ్ అవుట్. నేను ఆ టైంని కనుక అడిషనల్ స్లీప్కి ఇవ్వటము, లేకపోతే ఆ టైంని నేను వేరే ఏదైనా పని కోసం అనేది ఎలకేట్ చేసేస్తున్నాను అనుకోండి, అప్పుడు యూ విల్ ఫైండ్ ఇట్ టఫ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్కెడ్యూలింగ్. అంటే ఇప్పుడు మన జనరేషన్ లో మనకి స్కూల్స్లలో మనకి స్పోర్ట్స్ కూడా ఉండేవి, కానీ ఇప్పుడు జెన్జీ కిడ్స్ కి చూసుకుంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ తక్కువ. ఎంతసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు హోంవర్క్లు, ఆ తర్వాత స్పెషల్ క్లాసెస్, ఇట్లా బిజీ ఉంటూ ఉన్నారు. మరి వీళ్ళకు కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి ఇంపార్టెంట్ కదా, మరి ఎట్లా వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలండి. ఖచ్చితంగా మీ పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్లో వేయండి. అది నా సిన్సియర్ సజెషన్. ఏంటంటే ఎనీ స్పోర్ట్, అది బ్యాడ్మింటన్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, లైక్ స్విమ్మింగ్ అవ్వచ్చు, ఏ స్పోర్ట్ అన్నా పర్వాలేదు. మీ ఒక్క స్పోర్ట్లో కనుక మీ కిడ్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఎంత కాదన్నా ఒక 1 hour అన్న దానికి ఎలకేట్ చేస్తారు కాబట్టి, ఈ 1 hourలో వాళ్ళకి ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ దెమ్, ఫర్ మేకింగ్ షూర్ దట్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఎట్ ద రైట్ ప్లేస్. అండ్ చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ది ఫిజిక్ అని అనుకుంటారే, కానీ ఇట్ ఈజ్ రిలేటెడ్ విత్ మెంటల్ ఫిట్నెస్ ఆల్సో. మీరు ఫిజికలీ ఫిట్ ఉంటే మెంటలీ కూడా స్ట్రాంగ్ ఉంటారు, మెంటలీ కూడా ఫిట్ ఉంటారు. సో స్టూడెంట్స్కి కూడా మీరు ఏదన్నా స్పోర్ట్లో వేసారనుకోండి, అది ఒక టైం వేస్ట్ యాక్టివిటీ లాగా తీసుకోవద్దు. ఆ 1 hour వాళ్ళు ఏదైతే ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉంటారో దట్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ దర్ మెంటల్ స్ట్రెంగ్త్. ఆ మెంటల్ ఎబిలిటీస్ కూడా పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇన్ అకాడమిక్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో అకాడమిక్స్లో కూడా బాగా పర్ఫామ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. అండ్ అది ఉండాలి అని అంటే ఏదో ఒక స్పోర్ట్లో వేయండి. వాళ్ళు స్పోర్ట్స్లో ఫిజికల్ ఫిట్నెస్ కాదు, ఎన్నో నేర్చుకుంటారు వాళ్ళు. దే లెర్న్ అబౌట్ విన్నింగ్, దే లెర్న్ అబౌట్ లూజింగ్, టీమ్ వర్క్ గురించి నేర్చుకుంటారు వాళ్ళు, టీమ్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటారు, సో ఇంపార్టెన్స్ ఆఫ్ కలెక్టివ్ వర్క్ గురించి నేర్చుకుంటారు. సో ఇలా ఎన్నో థింగ్స్ నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు స్పోర్ట్స్ నుంచి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ స్పోర్ట్స్లో రాణిస్తారా లేదా ఎన్ని పక్కన పెట్టేసేయండి, యూ సెండ్ దెమ్, వాళ్ళు దే లెర్న్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఫ్రమ్ ఇట్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సోషల్ మీడియాలో తక్కువ టైం ఉంటారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇవి లేదనుకోండి, స్పోర్ట్స్ యాక్టివిటీ లేదనేసరికి వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఫోన్లు చూడటము, సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోవడము, అండ్ యూనో అనవసరంగా కళ్ళకి స్ట్రెయిన్ అది, అండ్ సర్టన్ టైమ్స్ ఇన్అప్రోప్రియేట్ కాంటెంట్ మీద కూడా ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ టైర్డ్ అయిపోతారు స్పోర్ట్స్ లో. రైట్. సో దాట్ వే ఏంటంటే ఒక స్పోర్ట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పేరెంట్స్ ప్రోయాక్టివ్గా వాళ్ళకి ఏదైతే స్పోర్ట్ ఇష్టమో ఫోర్స్ చేయకండి, అడగండి వాళ్ళకి ఏ స్పోర్ట్ ఇష్టమో అడిగి దానిలో ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసారంటే కనుక ఇట్ మే కాస్ట్ లిటిల్ ఏమో కానీ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఇంకోటి అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కదండి. ఒక టైం పంక్చువాలిటీ కూడా అలవాటు అయిపోతుంది. వెరీ మచ్. టైం కి పడుకుంటారు, టైం కి లేస్తారు. రైట్. ఇప్పుడు ఎందుకంటే అంత రిగరస్ ఫిజికల్ యాక్టివిటీ అయిన తర్వాత వాళ్ళకి లేట్ నైట్ ఫోన్ చూద్దామన్నా ఫోన్ మొహం మీద పడుతుంది తప్ప దే నాట్ బి యాక్టివ్, అంత చూడలేరు వాళ్ళు. సో ఆ ఫిజికల్ స్ట్రెయిన్, ఆ ఫిజికల్ డ్రైన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అది స్పోర్ట్స్ త్రూ వస్తుంది కాబట్టి దాట్ ఆల్సో ఇస్ అన్ అడ్వాంటేజ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.